విజయనగరం జిల్లా అభివృద్ధి చెందలేకపోవడం కారణం రెండు కారణాలు. ఒకటి, నేషనల్ హైవేని ఆనుకొని లేకపోవడం, సైడ్ రోడ్ అవ్వడం ఒక కారణం అయితే, పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాని అక్కడున్న నాయకులు, అక్కడున్న ప్రజాప్రతినిధులు వెనుకబడిన జిల్లాగా ప్రకటించుకోగలిగారు అధికారికంగా. అది పక్కనే ఉన్న విజయనగరం కూడా చేయండి అని ఆనాటి పాలకులు కానీ కోరుంటే ఇవాళ విశాఖపట్నం శ్రీకాకుళం కంటే మాకు కూడా పారిశ్రామిక అభివృద్ధి జరిగిండేది. ఎందుకంటే వెనుకబడిన జిల్లాగా ప్రకటించిన తర్వాత రావాల్సిన రాయితీలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆ జిల్లాకి మాత్రం ఇస్తారు ఆ పరిశ్రమలు పెడితే. మరి మాకు అది జిల్లా ప్రకటించలేకపోవడం కూడా ఒక కారణం. ఆ రోజు మంత్రులుగా ఉన్న వ్యక్తులు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా ఇదో శ్రీకాకుళం తీసుకొచ్చారు, మాకు కూడా చేయండి అని ఒక ప్రయత్నం, ఒక ఆలోచన చేయకపోవడం కూడా ఇది ఒక కారణం. అయితే అడగచ్చు ఎవరైనా, నువ్వు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వేం చేసావు అని. ఎమ్మెల్యే చేసిన వాళ్ళు అటువంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలు చేయడం అనేది కొద్దిగా కష్టతరం. ఎందుకంటే జిల్లా అంతటికీ సంబంధించిన పని. మాకు ఎప్పుడైనా మరొకసారి అవకాశం వస్తే ఈ జిల్లాని వెనుకబడిన జిల్లాగా ప్రకటించే ప్రయత్నం అయితే మేము